ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ నోటీసులకు కేజ్రీవాల్ సమాధానం చెప్పారు. తొలిసారి విచారణకు సిద్ధమయ్యారు కేజ్రీవాల్. ఈ నెల 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ఢిల్లీ సీఎం తెలిపారు. ఇవాళ 8వ ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు కేజ్రీవాల్. ఇవాళ విచారణకు హాజరు కావట్లేదని ఈడీకి సమాచారం అందించారు. ఇప్పటిదాకా 8 సార్లు కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈడీ నోటీసులు చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ వాదిస్తున్నారు. ఈడీ ముందు తన హాజరు అంశంపై ఈ నెల 16న రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుందని, ఆలోపే దర్యాప్తు సంస్థ పదే నోటీసులు ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ నోటీసులకు కేజ్రీవాల్ సమాధానమిచ్చారు. తొలిసారి విచారణకు సిద్ధమయ్యారు కేజ్రీవాల్. ఈ నెల 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ఢిల్లీ సీఎం తెలిపారు. ఇవాళ 8వ ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు కేజ్రీవాల్. ఇవాళ విచారణకు హాజరు కావట్లేదని ఈడీకి సమాచారం అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, 4 నెలలుగా ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఈడీ నోటీసులు ఇస్తుంది. అయితే తొలిసారి ఆయన కొంత సానుకూలంగా స్పందించారు. మార్చి 12 తర్వాత తాను ఈడీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను సమాధానం ఇస్తాను అని చెప్పి కొన్ని షరతులను కూడా కేజ్రీవాల్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి 10వ బడ్జెట్ ని, అసెంబ్లీ బడ్జెట్ ని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు 8వ ఈడీ ఇచ్చిన నోటీసులకు ఆయన గైర్హాజరవుతూ ఈ రోజు తాను విచారణకు హాజరు కాలేనని, తనకిస్తున్న నోటీసులు చట్టవిరుద్ధం అని పేర్కొంటూనే తాను విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను, కానీ మార్చి 12 తర్వాత తాను విచారణకు వస్తాను, అది కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తాను అని చెప్పి ఈడీకి సమాచారం ఇవ్వడం జరిగింది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 55A కింద వరుసగా కేజ్రీవాల్ కి గత ఏడాది నవంబర్ నుంచి కూడా నోటీసులు ఇస్తూ వస్తున్నారు. అయితే కేజ్రీవాల్ వివిధ కారణాలతో గతంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, అలాగే ఆ తర్వాత విపాసన కార్యక్రమం ఉందని చెప్పి, ఆ తర్వాత ముఖ్యంగా తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకు, తనను అరెస్ట్ చేసేందుకు కుట్రపూరితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా నోటీసులు ఇస్తున్నారని, అసలు తనకిచ్చే నోటీసులే చట్టవిరుద్ధం అంటూ కూడా వివిధ కారణాలతో ఇటు లోక్సభ ఎన్నికల ప్రచారం నుంచి దూరం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ నోటీసులు ఇస్తున్నారు. ఈడీ దర్యాప్తు సంస్థల్ని కేంద్రం దురుపయోగం చేస్తుందన్న ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ ఎటకేలకు కొంత సానుకూలమైన సమాధానాన్ని ఈసారి ఈడీకి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు చెప్తున్న కారణాలన్నీ కూడా కేవలం దర్యాప్తు సంస్థల నుంచి తనని తాను రక్షించుకోవడానికి, ముఖ్యంగా దర్యాప్తు సంస్థను ఎదుర్కోలేక విచారణకు హాజరు కావడం లేదని చెప్పి బీజేపీ నేతలు అనేక విమర్శలు కూడా చేసిన పరిస్థితి. అయితే మార్చి 12 తర్వాత తాను విచారణకు హాజరవుతాను, అప్పటి వరకు వేచి ఉండాలని చెప్పి ఈడీని కోరడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే కనుక గతేడాది నవంబర్ నుంచి కూడా కేజ్రీవాల్ కి గతేడాది నవంబర్ 2వ తేదీన, అలాగే డిసెంబర్ 21, అలాగే ఈ ఏడాది జనవరి 3న, అలాగే జనవరి 18న, అలాగే ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 19, అలాగే ఫిబ్రవరి 22, ఫిబ్రవరి 27, సో ఫిబ్రవరి నెలలోనే 4 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు నోటీసులు ఇచ్చినా కూడా వాటి చట్టవిరుద్ధం. అలాగే ఇటీవల కాలంలో కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడం పట్ల ఈడీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించడం జరిగింది. రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఆ పిటిషన్ మార్చి 16వ తేదీకి వాయిదా పడడం జరిగింది. సో కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని చెప్తూ కూడా ఈడీ విచారణకి కేజ్రీవాల్ గైర్హాజరైన పరిస్థితి ఉంది. సో ఎట్టకేలకైతే ప్రస్తుతం మార్చి 13వ తేదీ వరకు కూడా ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనేవి జరగబోతున్నాయి. సో ఆ తర్వాత నేను మార్చి 12 తర్వాత నేను విచారణకు హాజరవుతానని చెప్పి కేజ్రీవాల్ చెప్పారు. కాబట్టి అప్పటి వరకు ఈడీ వేచి చూస్తుందా, లేక ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే విచారణకి హాజరవుతున్నందుకు గాను ఇటు ఐపీసీ 174 కింద
కేజ్రీవాల్ పైన కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. గతంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చూసాం, ఈడీ విచారణకి అవినీతి కేసులో హాజరు కావడం లేదని చెప్పి ల్యాండ్ స్కామ్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఈడీ అటువంటి చర్యలకు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వరుసగా కేజ్రీవాల్ ఇటు దర్యాప్తు సంస్థ ఇస్తున్న నోటీసులకు సంబంధించి ఒకవేళ హాజరు కాకపోయినట్లయితే కనుక 2 నెలల నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష ఈ 174 సెక్షన్ కింద విధించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ లిక్కర్ కేసులో సుమారు ముఖ్యంగా 1.5 కాలంగా ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. అనేక మంది రాజకీయ ప్రముఖులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. మనీష్ సిసోడియాతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే కేజ్రీవాల్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక మంది ఈ కేసులో అప్రూవర్లుగా మారారు. అనేక ఛార్జ్ షీట్లను సైతం ఈడీ అలాగే సిబిఐ ముఖ్యంగా ఫైల్ చేయడం జరిగింది. సో త్వరగా ఈ కేసును ముగించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 6 నెలలుగా ముగించాలి అని చెప్పి గత 6 నెలల క్రితమే ముఖ్యంగా తెలిపినప్పటికీ కూడా ఈ కేసులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కేసు దర్యాప్తుకు సహకరించకపోవడంతో ఈ కేసు ఆలస్యం అవుతూ వస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి, మార్చి 12 తర్వాత కేజ్రీవాల్ ముఖ్యంగా ఈ కేసులో ఈడీ ముందు అన్ని విషయాలు వెల్లడిస్తారా, లేక ఆ తర్వాత మళ్లీ సమయం కోరతారా? లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కాబట్టి మళ్లీ సమయం కోరతారా, లేక ఈడీ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. గోపి, అంటే తొలిసారి విచారణకు సిద్ధమయ్యారు కేజ్రీవాల్. అంటే 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ విచారణకు హాజరవుతానని తెలిపారు. అంటే 8 సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ ఉండబోతుంది. ఈడీ విచారణ ఎలా ఉండబోతుంది? ఎలాంటి ప్రశ్నలు సంధించొచ్చు ఈడీ? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 55A కింద కేజ్రీవాల్ ని ప్రశ్నించడం జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవినీతి అలాగే అక్రమాలు జరిగాయి, మనీ లాండరింగ్ జరిగింది, సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయన్నది ప్రధాన ఆరోపణగా ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తున్న ఆరోపణ. సో దీనికి సంబంధించి ముఖ్యంగా కేజ్రీవాల్ నివాసంలో కొన్ని కీలక సమావేశాలు జరిగాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్న ముఖ్యంగా విజయ్ నాయర్ దీనికి పూర్తిగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఇటు మనీష్ సిసోడియా ఉన్నారు. విజయ్ నాయర్ ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారం అంతా నడిచింది. ఇది కేజ్రీవాల్ కూడా తెలుసు. కేజ్రీవాల్ సమీర్ మహేంద్రతో మాట్లాడారు, ఇండో స్పిరిట్స్ కంపెనీ ఎండీ, అలాగే సౌత్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులతో కూడా మాట్లాడారు. ఢిల్లీలో సమావేశాలు జరిగాయి. లిక్కర్ తయారీ కంపెనీలకి వ్యాపారస్తులకి అనుకూలంగా పాలసీని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కమిషన్ రేట్లు ఉన్నాయో అవి పెంచడం జరిగింది. వ్యాపారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. దీంట్లో కేజ్రీవాల్ పాత్ర ఉంది. దీనికి అనుగుణంగా సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయి. అవి గోవా ఎలక్షన్స్ లో ఖర్చు చేశారు. ఇటువంటి కీలక అంశాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ ఛార్జ్ షీట్లలో ప్రస్తావించడం జరిగింది. సో ఇందులో కేజ్రీవాల్ పాత్ర ఏంటి? నిజంగా 100 కోట్ల రూపాయల ముడుపులు వచ్చాయా? మీరే లిక్కర్ తయారీ కంపెనీలకు అనుకూలంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఈ పాలసీని రూపకల్పన చేశారా? అందుకు గాను 100 కోట్ల ముడుపులు తీసుకున్నారా? ఇటువంటి అంశాలపైన ఆయన ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అలాగే మనీష్ సిసోడియా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేజ్రీవాల్ చెప్తేనే సీఎం ఆదేశాల మేరకు ఇవన్నీ జరిగాయా? ఎందుకంటే మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిపైన. సో ఇదంతా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడంతో ఇదంతా కూడా వెలుగులోకి వచ్చింది కేసు అంతా కూడా. సో ఖచ్చితంగా కేజ్రీవాల్ ఇప్పటికే సిబిఐ గతంలో ప్రశ్నించడం జరిగింది. గతేడాది మార్చిలోనే ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. సుమారు గంటల పాటు 7-8 గంటల పాటు ఆయన్ని సిబిఐ కేంద్ర కార్యాలయంలో ప్రశ్నించారు. కానీ ఈడీ మాత్రం తొలిసారి ఆయనకి ఈ కేసులో నోటీసులు ఇచ్చారు. మనీ లాండరింగ్ సంబంధించిన కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది పిఎంఎల్ఏ యాక్ట్ అనేది చాలా కఠినమైన ముఖ్యంగా సెక్షన్లతో కూడుకున్నది. సో ఎవరినైనా శిక్షించే అధికారం, అరెస్ట్ చేసే అధికారం ముఖ్యంగా ఈడీకి ఉంటుంది కాబట్టి సో ఈడీ ముందుకు వెళ్లేందుకు కేజ్రీవాల్ జంకుతున్నారు అనడానికి ముఖ్యంగా ఈడీ తమ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలు కూడా ఒక కారణం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఖచ్చితంగా కేజ్రీవాల్ కి ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, లిక్కర్ తయారీ కంపెనీలకు అనుకూలంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారా? ముడుపులు అందాయా? అలాగే సౌత్ గ్రూప్ తో సంబంధాలు ఉన్నాయా? ఆయన నివాసంలోనే కీలక సమావేశాలు జరిగాయా? సో వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా కొన్ని మొబైల్ ఫోన్స్ ని ఇప్పటికే సౌత్ గ్రూప్ కి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన మొబైల్స్ ని అనలైజ్ చేయడం జరిగింది. ఛార్జ్ షీట్ లో కూడా ఎవరెవరు ఫోన్లు ఇవన్నీ వివరాలను కూడా పేర్కొనడం జరిగింది. సో ఖచ్చితంగా ఫేస్ టైం ద్వారా మాట్లాడారు. ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు కాబట్టి సో కీలక అంశాలన్నిటిపైన కూడా కేజ్రీవాల్ ని ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే కేజ్రీవాల్ ఇప్పటివరకు 8 సార్లు గైర్హాజరయ్యారు. ఈసారి హాజరవుతారు అంటున్నారు. కానీ ఎంతవరకు సాధ్యమవుతుంది? మార్చిలో ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఎన్నికల ప్రచారాల్లో ఆయన ఉండాల్సి ఉంటుంది కాబట్టి మళ్లీ మినహాయింపు కోరతారా? అసలు హాజరయ్యేంత వరకు కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎంతవరకు ఆయన ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ కి కట్టుబడి ఉంటారు అనేది. థాంక్యూ గోపి.